వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ 4th సెమిస్టర్ హిస్టరీలో సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ ఏంటో చూడండి నాన్న. అవుట్లైన్ ద కాజెస్ ఆఫ్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ అనలైజ్ ద రీజన్స్ బిహైండ్ ద అమెరికన్ రియాక్షన్. అమెరికన్ రియాక్షన్కి సంబంధించిన రీజన్స్ కానీ లేదంటే అమెరికన్ ఇండిపెండెన్స్కి సంబంధించిన వార్ గురించి కానీ మనకి అడుగుతాడు. సో క్వశ్చన్ వాడు ఎలాగ అడిగినా సరే ఆన్సర్ అనేది సేమ్. ఈ క్వశ్చన్ సెకండ్ యూనిట్లో, యూనిట్ నేమ్ వచ్చేసి అమెరికన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్స్. ఈ అమెరికన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటువంటి ఈ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇదమ్మా. సో ఈ యొక్క యూనిట్ నుంచి మీకు 10 మార్క్స్ రావాలంటే మీరు ముందుగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఇది. సో అయితే అమెరికన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఏ కారణాల వల్ల అమెరికాలో తిరుగుబాటు జరిగింది అనే విషయాల్ని మనం చూద్దాం. ఓకేనా. ముందుగా ద అమెరికన్ రెవల్యూషన్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఈవెంట్స్ ఆఫ్ ద 18th సెంచరీ. 18వ శతాబ్దంలో, ఎప్పుడమ్మా? 18th సెంచరీ. పద్దెనిమిదవ శతాబ్దంలో అమెరికాలో జరిగినటువంటి గొప్ప సంఘటనలన్నింటిలో కూడా ఈ యొక్క అమెరికన్ రెవల్యూషన్ అనేది మనకి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ సంఘటనగా మనం చెప్పుకుంటాం. సో మీరు మొదటగా రాయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ద అమెరికన్ రెవల్యూషన్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఈవెంట్స్ ఆఫ్ ద 18th సెంచరీ. 18వ శతాబ్దంలో జరిగిన అన్ని సంఘటనల్లో కల్లా ముఖ్యమైనటువంటి సంఘటనగా దేన్ని చెప్పుకుంటామంటే ఈ అమెరికన్ యొక్క రెవల్యూషన్ చెప్పుకుంటాం. ద ఎమిగ్రెంట్స్ ఎస్టాబ్లిష్డ్ 13 కాలనీస్ ఆఫ్ నార్త్ అమెరికా. అమెరికా యొక్క నార్త్ భాగంలో అంటే ఉత్తర భాగంలో, సో నార్త్ అమెరికాలో కొంతమంది వలసదారులు 13 కాలనీలని ఏర్పరచుకున్నారమ్మా. ఎన్ని? 13 కాలనీస్ని. ద ఎమిగ్రెంట్స్ అంటే వలసదారులు ఎస్టాబ్లిష్డ్ 13 కాలనీస్ ఇన్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో వలసదారులు 13 కాలనీని ఏర్పరచుకున్నారు. దే వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద మదర్ కంట్రీ, నేమ్లీ ఇంగ్లాండ్. ఈ 13 కాలనీలో ఉన్నటువంటి వలసదారులు వారి యొక్క మదర్ కంట్రీ, మాతృభూమి, వారి యొక్క మదర్ కంట్రీ ఏంటి? ఇంగ్లాండ్. ఈ ఇంగ్లాండ్ యొక్క కంట్రోల్లో ఉన్నారు. దేని కంట్రోల్లో ఉన్నారమ్మా? ఇంగ్లాండ్ యొక్క కంట్రోల్లో ఉన్నారు. వీళ్ళు ఉన్నది ఎక్కడున్నారు? నార్త్ అమెరికాలో ఉన్నారు. కానీ ఎవరి కంట్రోల్లో ఉన్నారు? ఇంగ్లాండ్ యొక్క కంట్రోల్లో ఉన్నారు. సో ఈ విషయం మీద అమెరికాలో రెవల్యూషన్స్ రావడానికి ప్రధాన కారణం అయింది. సో మనం 3 పాయింట్స్ మాట్లాడాం నాన్న. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడాం? 18th సెంచరీలో అమెరికన్ రెవల్యూషన్ అనేది ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఈవెంట్స్ అని చెప్పుకున్నాం. సో 18వ శతాబ్దంలో జరిగిన సంఘటనలన్నింటిలో ఇది ఒక ముఖ్యమైనటువంటి సంఘటన. ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఎమిగ్రెంట్స్ అంటే మీకు అందరికీ తెలుసు, వలసదారులు. ఈ ఎమిగ్రెంట్స్ అనేవారు నార్త్ అమెరికాలో, ఎక్కడన్నా నార్త్ అమెరికాలో 13 వలస కాలనీలను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసుకున్నది అమెరికాలో, కానీ ఎవరి కంట్రోల్లో ఉన్నారు? వారి యొక్క మదర్ కంట్రీ అయినటువంటి ఇంగ్లాండ్ కంట్రోల్లో ఉన్నారు. ఈ కారణాల వల్ల అమెరికాలో రెవల్యూషన్ వచ్చింది. అయితే దీనికన్నా ఈ యొక్క వలస కాలనీస్కి సంబంధించి ఏ కారణాల వలన అమెరికాలో ఈ రెవల్యూషన్ వచ్చిందో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూద్దాం. ఓకేనా. సో మొదటిగా మనం చూడాల్సినటువంటి ఫ్యాక్టర్స్లో ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అంటే వ్యాపారపరమైనటువంటి నిబంధనలు. ఈ 13 కాలనీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికాలో ఉన్న 13 కాలనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉండేవి అంటే బ్రిటన్ ఏ విధమైనటువంటి, బ్రిటన్ అన్నా ఇంగ్లాండ్ అన్నా ఒకటేనమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు ఆల్రెడీ. ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అంటే వాణిజ్యము లేదా వ్యాపారపరమైనటువంటి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండేవంటే బ్రిటన్ ఫాలోడ్ ఏ న్యూ కొలోనియల్ పాలసీ. బ్రిటన్ అనేది ఒక కొత్త వలస సిద్ధాంతాన్ని ఫాలో అయిందమ్మా. న్యూ కొలోనియల్ పాలసీ. న్యూ కొలోనియల్ పాలసీ. అయితే ఈ పాలసీ ఏంటి? అసలు ఏంటి న్యూ కొలోనియల్ పాలసీ అంటే? కొత్త వలసవాద సిద్ధాంతం, పాలసీ.
ఏంటి సార్ ఈ సిద్ధాంతం అంటే టువర్డ్స్ అమెరికన్ కాలనీస్. ఈ సిద్ధాంతము కేవలము అమెరికాలో ఉన్నటువంటి 13 కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ అమెరికన్ కాలనీస్లో మాత్రమే పెట్టిందమ్మా. ఏది? బ్రిటను. ఎక్కడ పెట్టింది? అమెరికన్ కాలనీస్లో మాత్రమే ఈ కొత్త వలసవాద పాలసీని లేదా కొత్త వలసవాద సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చింది. దీని ప్రకారము ద బ్రిటిష్ పార్లమెంట్ ప్రోహిబిటెడ్ ద నాన్ బ్రిటిష్ షిప్స్ ట్రేడ్ విత్ కాలనీస్ అండ్ వైస్ వెర్సా. ఈ బ్రిటిష్ పార్లమెంట్ ఈ సిద్ధాంతం ప్రకారం లేదా ఈ న్యూ కొలనియల్ పాలసీ ప్రకారము నాన్ బ్రిటిష్ షిప్స్ని, అంటే బ్రిటిష్ షిప్స్ కాకుండా మిగతా షిప్స్ ఉంటాయి కదమ్మా, ఆ నాన్ బ్రిటిష్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆ 13 కాలనీస్తో పాటు వెర్సాతో కూడా వ్యాపారం చేయకుండా రిస్ట్రిక్షన్ విధించాయి. సో ఇది ఈ పాలసీ యొక్క విధానం. సో ఏంటంటే ద బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో, అంటే ఇంగ్లాండ్ పార్లమెంట్ ఏదైతే ఉందో అది ప్రోహిబిటెడ్ ద నాన్ బ్రిటిష్ షిప్స్, బ్రిటిష్ షిప్పులు కానటువంటి ఇతర షిప్పుల్ని నిషేధించింది. దేంట్లో? టు ట్రేడ్ విత్ కాలనీస్ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఉన్న ఈ 13 కాలనీస్తో బ్రిటిష్ షిప్పులు కాకుండా వేరే షిప్పులు వ్యాపారం చేయకూడదు. అదేవిధంగా వెర్షాలో కూడా వేరే షిప్పులు వ్యాపారం చేయకూడదు అనేటువంటి ఒక నిషేధాన్ని విధించింది. అయితే రిస్ట్రిక్షన్ వర్ ఆల్సో ఇంపోజ్డ్ ఆన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ షుగర్, కాటన్, కాఫీ అండ్ టొబాకో అదర్ కంట్రీస్. ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ కారణంగా అమెరికాలో పండుతున్నటువంటి షుగర్ కానీ, ఏంటమ్మా, షుగర్ కానీ, కాఫీ కానీ, కాటన్ కానీ, పత్తి లేదా టొబాకో అంటే పొగాకు, వీటి యొక్క ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో ఈ ఉత్పత్తులని ఇతర దేశాలకి, అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయకుండా నిషేధించింది. అదర్ కంట్రీస్కి. ఏది? బ్రిటన్ పార్లమెంట్. సో ఇదమ్మా దీని యొక్క ఈ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రిటన్ పార్లమెంట్ అనేది అమెరికాలో ఉన్నటువంటి 13 వలస కూలీలకు సంబంధించినటువంటి 13 కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక న్యూ కాలనియల్ పాలసీని తీసుకొని వచ్చింది అమెరికన్ కాలనీస్ మీద. దీని ప్రకారము నాన్ బ్రిటిష్ షిప్స్ అనేవి ఈ యొక్క అమెరికన్ కాలనీస్తో కానీ లేదా వెర్సాస్తో కానీ ఎలాంటి రకమైనటువంటి వ్యాపార వాణిజ్యాలు చెయ్యకూడదు అని నిషేధించింది. దాంతోపాటు అమెరికా ఉత్పత్తులైనటువంటి, అంటే అమెరికా దేశంలో ఉత్పత్తి చేసేటువంటి షుగర్ కానీ, కాఫీ కానీ, కాటన్ కానీ, టొబాకో అంటే పొగాకు కానీ ఏ ఇతర కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేయకూడదు అనేటువంటి నిబంధనని బ్రిటిష్ పార్లమెంట్ అనేది తీసుకొని వచ్చింది. అయితే రిస్ట్రిక్షన్స్ వర్ ఇంపోజ్డ్ ఆన్ దెయిర్ జాగ్రఫికల్ మూమెంట్స్. ఇవే నిబంధనలు ఇంకా ఎందులో తీసుకొచ్చిందంటే జాగ్రఫికల్ మూమెంట్స్. ఏ మూమెంట్స్ అమ్మా? జాగ్రఫికల్ మూమెంట్స్. వారి యొక్క భౌగోళికమైనటువంటి కదలికల మీద కూడా బ్రిటన్ ప్రభుత్వం అనేది రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అంటే వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్రాంతాలతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు, వారి యొక్క బౌండరీస్ ఏంటి, ఈ రకమైనటువంటి జాగ్రఫికల్ మూమెంట్స్ మీద కూడా బ్రిటన్ ప్రభుత్వం అనేది అమెరికాలో రిస్ట్రిక్షన్ పెట్టింది. ఇది ట్రేడ్ పరమైనటువంటి రిస్ట్రిక్షన్స్. ఇంకా దీని తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ద షుగర్ యాక్ట్. అమెరికాలో బ్రిటన్ గవర్నమెంట్ అనేది ఒక షుగర్ యాక్ట్ తీసుకొని వచ్చిందమ్మా. ఎప్పుడు? 1764 సంవత్సరంలో. ఈ షుగర్ యాక్ట్ ప్రకారం దిస్ షుగర్ యాక్ట్ ఇంపోజ్డ్ ద డ్యూటీస్ ఆన్ షుగర్, కాఫీ అండ్ అదర్ ఇమిడిటీస్. షుగర్ యాక్ట్ ప్రకారం 1764 సంవత్సరంలో చేసినటువంటి ఈ షుగర్ యాక్ట్ ప్రకారము అమెరికాలో ఉత్పత్తి అయిన షుగర్ మీద, అంటే పంచదార మీదమ్మా, అదేవిధంగా కాఫీ పౌడర్ మీద మరియు ఇతర వస్తువుల మీద, అదర్ థింగ్స్, వీటి మీద అత్యధిక డ్యూటీస్ని
బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ అనేది విధించింది. అంటే డ్యూటీస్ అంటే సుంకాలు, మనం ట్యాక్స్ అంటాం కదా, ఆ డ్యూటీస్ని విధించింది. దీనివల్ల సాధారణంగా ద కాలనీస్ట్స్, ఈ 13 కాలనీలో ఉన్నటువంటి ప్రజలు రీసెంటెడ్ ద షుగర్ యాక్ట్, ఈ షుగర్ యాక్ట్ మీద అసహనం వ్యక్తం చేశారు, లేదా ఈ షుగర్ యాక్ట్ని తిరస్కరించడం జరిగింది. రీసెంటెడ్. సో దీని మీద అంటే చూడండి, ఈ 13 కాలనీలు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీలు కాబట్టి వీళ్ళ ప్రజలు కొంతమంది అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ పండిస్తున్నటువంటి పంటల మీద, వాళ్ళతో పాటు ఇతర వ్యక్తుల మీద కూడా ఈ బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే షుగరు, కాఫీ, అదర్ థింగ్స్ వీటన్నిటి మీద కూడా డ్యూటీస్ అనేది పెంచింది, సుంకాలన్నింటిని పెంచింది. దీనివల్ల ఆ కాలనిస్టులు కూడా, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆ కాలనిస్ట్స్ కూడా ఈ షుగర్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ షుగర్ యాక్ట్ని ఏం చేశారు, రీసెంటెడ్, తిరస్కరించడం చేశారు. ఇది ఒక రకమైనటువంటి కారణం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ షుగర్ యాక్ట్ తర్వాత ఇంకో ముఖ్యమైన యాక్ట్ తీసుకొచ్చారమ్మా, దాన్నే స్టాంప్ యాక్ట్. ఇది ఆ నెక్స్ట్ సంవత్సరంలోనే వచ్చింది. ఎప్పుడు? 1765లో వచ్చింది. 1764లో షుగర్ యాక్ట్ తెచ్చేది, అందరూ కూడా దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి యాక్టే స్టాంప్ యాక్ట్. ఇది అంతకన్నా దరిద్రమైన యాక్ట్. ద రెవెన్యూ స్టాంప్స్ టు బి ఫిక్స్డ్ ద న్యూస్ పేపర్స్. దేని మీదమ్మా? న్యూస్ పేపర్స్. రెవెన్యూ స్టాంప్స్ టు బి పిక్డ్ న్యూస్ పేపర్స్ మీద. అదేవిధంగా పాంప్లెట్స్. ఇంకేంటమ్మా? పాంప్లెట్స్, కరపత్రాలమ్మా, పాంప్లెట్స్. అండ్ అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే బిజినెస్ పేపర్స్. ఇంకోటి ఏంటమ్మా? బిజినెస్ పేపర్స్. ఈ న్యూస్ పేపర్లు, పాంప్లెట్లు, బిజినెస్ పేపర్సు, అదేవిధంగా లీగల్ మూమెంట్స్, చట్టబద్ధమైనటువంటి చర్యలు, లీగల్ మూమెంట్స్, వీటన్నిటి మీద కూడా ఈ రెవెన్యూ స్టాంప్స్ అనేవి అతికించాలి అనేటువంటి ఒక యాక్ట్ని 1965లో బ్రిటన్ పార్లమెంట్ అనేది తీసుకొని వచ్చింది. అయితే ద రెవెన్యూ దస్ రియలైజ్డ్ వాజ్ టు బి యూజ్డ్ ఫర్ ద డిఫెన్స్ ఆఫ్ ద కాలనీస్. ఈ విధంగా అంటే వీటి మీద అతికించగా వచ్చినటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో, ఏంటమ్మా? రెవెన్యూ. దీని ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ కాలనీస్లో ఉన్నవారి యొక్క రక్షణ కొరకు, దేని కొరకమ్మా? ఆ కాలనీస్లో ఉన్నవారి యొక్క రక్షణ కొరకు, డిఫెన్స్ కొరకు. దేని కొరకు? డిఫెన్స్ కొరకు ఉపయోగించాలని బ్రిటన్ గవర్నమెంట్ అనేది తీర్మానం చేసింది. ద రెవెన్యూ దస్ రియలైజ్డ్ వాజ్ టు బి యూజ్డ్ ఫర్ ద డిఫెన్స్ ఆఫ్ ద కాలనీస్. అమెరికన్ ఎక్స్ప్రెస్డ్ దేర్ అపోజిషన్ టు దిస్ యాక్ట్ ఇన్ మెనీ వేస్. ఎప్పుడైతే ఈ కాలనీస్లో వారి యొక్క రక్షణ కొరకు ఆ దేశం మీద విధించినటువంటి ఈ స్టాంప్ యాక్ట్ ప్రకారం వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించాలని వీళ్ళు చెప్పారో, అప్పుడు టోటల్ అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ ప్రజలందరూ కూడా, అమెరికన్స్ అందరూ కూడా దీన్ని రిఫ్యూజ్ చేశారు, అంటే తిరస్కరించారు. దీన్ని మా డబ్బులు తీసుకొని వచ్చి మీరు ఇక్కడ మీ వాళ్ళు అంత మాత్రమే, మీ వాళ్ళ రక్షణ మాత్రమే ఉపయోగించడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అమెరికన్ ప్రజలందరూ కూడా ఈ యొక్క స్టాంప్ యాక్ట్ను కూడా తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి యాక్ట్ తీసుకొచ్చారమ్మా, దాన్ని డిక్లేటరీ యాక్ట్. ఇది ఆ నెక్స్ట్ 10 ఏళ్ళ తర్వాత వచ్చింది. 1765 తర్వాత 1776లో, అంటే ఒక 10-11 ఏళ్ళ తర్వాత వచ్చింది ఈ డిక్లేటరీ యాక్ట్. ఏంటి డిక్లేటరీ యాక్ట్ అంటే, నాట్ ఓన్లీ అమెరికా బట్ ఆల్సో బ్రిటన్, వీళ్ళు ఇంతకుముందు చేసినటువంటి స్టాంప్ యాక్ట్ ఏదైతే ఉందో అది అమెరికాతో పాటు బ్రిటన్లో కూడా దాని మీద నిరంకుశవాదం లేదా దాన్ని తిరస్కరణ అంటాం కదా, అంటే దాన్ని అమెరికా వాళ్ళే మాత్రం కాకుండా బ్రిటన్ వాళ్ళు కూడా దీన్ని తిరస్కరించారు, దీన్ని స్టాంప్ యాక్ట్ని. అయితే ద స్టాంప్ యాక్ట్ ఎవోక్డ్ సెవర్ క్రిటిసిజం. బ్రిటన్లో కూడా సెవర్ క్రిటిసిజం, ఒక రకమైనటువంటి విమర్శకు గురైంది. ఏదమ్మా? స్టాంప్ యాక్ట్ అనేది. వీళ్ళు 1765లో తీసుకొని వచ్చారు ఈ స్టాంప్ యాక్ట్ని. ఈ స్టాంప్ యాక్ట్ అమెరికాలో ముందు తిరస్కరించారు, ఆ తర్వాత బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళ సొంత ప్రజలు కూడా ఈ యొక్క స్టాంప్ యాక్ట్ని తిరస్కరించడం జరిగింది. అయితే ఇన్ ద ఫేస్ ఆఫ్ మౌంటింగ్ పార్లమెంట్ ఇన్ ద కాలనీస్, ద వైలెన్స్ ఇన్ ద కాలనీస్, ఈ 2 కారణాల వల్ల, అంటే పార్లమెంట్లో వచ్చినటువంటి వ్యతిరేకత,
ఎక్కడమ్మా? పార్లమెంట్. వారి యొక్క బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లాండ్ యొక్క పార్లమెంట్లో వచ్చిన వ్యతిరేకత, మరి అదేవిధంగా వైలెన్స్ ఆఫ్ ద కాలనీస్, వీళ్ళ యొక్క 13 కాలనీలు ఎక్కడైతే అమెరికాలో ఉన్నాయో ఆ అమెరికాలో వచ్చిన ఆ కాలనీస్ ఉన్న దగ్గర జరిగినటువంటి వైలెన్స్ కారణంగా ఈ బ్రిటన్ గవర్నమెంట్ అనేది 1765లో, ఎప్పుడంటే 1765 కాదమ్మా, 1776లో స్టాంప్ యాక్ట్ని వెనక్కి తీసుకుంది. 1776లో స్టాంప్ యాక్ట్ని బ్రిటన్ గవర్నమెంట్ అనేది వెనక్కి తీసుకుంది. ఓకేనా? సో వెనక్కి తీసుకొని అక్కడ రెవెన్యూ ట్యాక్స్ విధించడం కొరకు ఒక కొత్త యాక్ట్ని తీసుకొని వచ్చింది. దాన్నే మనం డిక్లరేటరీ యాక్ట్ అంటాం. ఏ యాక్ట్ అంటామమ్మా? డిక్లరేటరీ యాక్ట్ అంటాం. చూడండి, చాలా సింపుల్గానే ఉంటుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అమెరికాతో పాటు బ్రిటన్ కూడా స్టాంప్ యాక్ట్ని, ఏ యాక్ట్ని? స్టాంప్ యాక్ట్ని తిరస్కరించింది. సో ఈ యొక్క స్టాంప్ యాక్ట్ అనేది బ్రిటన్లో కూడా క్రిటిసిజానికి గురైంది, అంటే విమర్శకు గురైంది. ఇలా విమర్శకు గురవడం వలన పార్లమెంట్లో వచ్చినటువంటి వ్యతిరేకతలు, అదేవిధంగా ఈ 13 కాలనీలు, అమెరికాలో ఉన్నటువంటి 13 కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఈ 13 కాలనీస్లో వైలెన్స్ జరగడం వల్ల ఈ బ్రిటన్ గవర్నమెంట్ 1776 సంవత్సరంలో స్టాంప్ యాక్ట్ని వెనక్కి తీసుకొని ఆ కాలనీస్లో కానీ తన ఆధీనంలో ఉన్న భూభాగం మీద ఈ బ్రిటన్ ప్రభుత్వం ట్యాక్స్ కొరకు, దేని కొరకమ్మా? రెవెన్యూ ట్యాక్స్ కొరకు లేదా రెవెన్యూ డ్యూటీస్ కొరకు ఈ యొక్క డిక్లరేటరీ యాక్ట్ని తీసుకొని వచ్చింది. ఎప్పుడు? 1776లోనే. 76లో స్టాంప్ యాక్ట్ రద్దు చేయబడి కొత్త యాక్ట్, డిక్లరేటరీ యాక్ట్ అనేది వచ్చింది. ఓకేనా? ఇది ఒక కారణం అమ్మ. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ స్టాంప్ యాక్ట్ తర్వాత ఇంకొక యాక్ట్ వచ్చిందమ్మా. దాన్ని టౌన్ షెడ్స్ బిల్ అంటాం. ఏం బిల్ అంటాం? టౌన్ షెడ్స్ బిల్. టౌన్ షెడ్స్ బిల్ అంటాం. ఈ టౌన్ షెడ్స్ బిల్ ఏంటి సార్? టౌన్ షెడ్స్ బిల్ అంటే ఈ టౌన్ షెడ్ అయినటువంటి ఆయన ఇంగ్లాండ్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ అమ్మ. ఇంగ్లాండ్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? టౌన్ షెడ్ అయినటువంటి ఆయన. ఆయన పేరు మీద ఒక కొత్త బిల్లుని తీసుకొని వచ్చాడు. ఈ ఇంట్రడ్యూస్డ్ ఎ ఫ్రెష్ బిల్ టు రైజ్ ద డ్యూటీస్ ఆఫ్ గ్లాస్, పేపర్, టీ, వీటి మీద. వీటి మీదమ్మా? టీ, టౌన్ షెడ్ అనే ఆయన ఫైనాన్స్ మినిస్టర్. దేని ఫైనాన్స్ మినిస్టరు? ఇంగ్లాండ్ దేశం యొక్క ఫైనాన్స్ మినిస్టర్. ఈయన ఒక ఫ్రెష్ బిల్లు తీసుకొని వచ్చాడు, ఒక తాజా బిల్లు. దానికి ఆయన పేరే పెట్టుకున్నాడు. వేటి మీద తీసుకొచ్చాడంటే టీ మీద, అదేవిధంగా గ్లాసు, అదేవిధంగా పేపరు, వీటి మీద, టీ, గ్లాస్, పేపర్, వీటి మీద కొన్ని సుంకాలని, దేన్నమ్మా? డ్యూటీస్ని. డ్యూటీస్ అంటే సుంకాలు, మన భాషలో మనకు అర్థం అవ్వాలంటే ట్యాక్సెస్. వీటిని విధిస్తూ కొత్త యాక్ట్ని తీసుకొని వచ్చాడు. దేనికి బదులు? డిక్లరేటరీ యాక్ట్కు బదులు ఆయన పేరుతో ఒక కొత్త బిల్లు తీసుకొని వచ్చాడు. దాన్ని టౌన్ షెడ్స్ బిల్ అని అంటాం. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఈయన ఎప్పుడైతే ఈ బిల్లుని తీసుకొచ్చాడో అదే సమయంలో ఏం జరిగిందంటే ఈ హార్డర్ ద సస్పెన్షన్ ఆఫ్ న్యూయార్క్ అసెంబ్లీ. ఈయన ఈ బిల్లు తీసుకొస్తూ పార్లమెంట్లో ఏం ప్రకటించాడంటే న్యూయార్క్ రాష్ట్రం యొక్క అసెంబ్లీని రద్దు చేయమని చెప్పాడు. దేన్ని రద్దు చేయమన్నాడమ్మా? న్యూయార్క్ రాష్ట్రం యొక్క అసెంబ్లీని. న్యూయార్క్ స్టేట్ యొక్క, దేనిదమ్మా? న్యూయార్క్ స్టేట్ యొక్క అసెంబ్లీని రద్దు చేయమని చెప్పాడు. న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ. ఈ న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీని ఎందుకు రద్దు చేయమన్నాడు అనేసి అంటే 1765లో బ్రిటిష్ గవర్నమెంటు ఒక యాక్ట్ తీసుకొచ్చింది. దాన్ని తిరుగుబాటు చట్టం, మ్యూటైన్ యాక్ట్ అంటాం. ఏమంటామమ్మా? మ్యూటైన్ యాక్ట్. ఈ చట్టాన్ని న్యూయార్క్ అసెంబ్లీ అనేది, అంటే న్యూయార్క్ స్టేట్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అనేది ఫాలో అవ్వలే. ఏంటి ఆ యాక్ట్? మ్యూటినీ యాక్ట్. ఈ మ్యూటినీ యాక్ట్ని బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. ఎప్పుడు? 1765 సంవత్సరంలో. ఆ యాక్ట్ని న్యూయార్క్ అసెంబ్లీ, అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఆ యాక్ట్ని ఇక్కడ అమెరికాలో న్యూయార్క్ అసెంబ్లీ అనేది పాటించలే. అలా పాటించకపోవడం వలన ఈయన ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఈ యొక్క
ఈ టౌన్షెడ్ బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడే అదే సమయంలోనే న్యూయార్క్ అసెంబ్లీని రద్దు చేయండి అని కూడా ప్రదర్శించాడు. చూడండి ఎంత దౌర్జన్యం. వీళ్ళు ఇంగ్లాండ్లో ఉండి న్యూయార్క్ అమెరికా రాష్ట్రం యొక్క ఒక రాష్ట్రం యొక్క అసెంబ్లీని రద్దు చేయమని వీళ్ళు వారి పార్లమెంట్కి ప్రమోట్ చేశారు. సో దీని కారణంగా వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేయడం ఏంటి అనే విషయంతో మొత్తము ఈ అన్ని కారణాల వల్ల ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజల మీద ట్యాక్సులు వేయడం, ఇక్కడ పంట ఉత్పత్తులను వేరే దేశాలకి ఎగుమతి చేయకుండా ఎక్స్పోర్ట్ చేయకుండా చేయడం, ఈ రకాల అన్ని కారణాల వల్ల ఇమీడియట్ ఏ స్ట్రామ్ ఆఫ్ ప్రొటెస్ట్ రైజెస్ ఇన్ కాలనీస్. స్ట్రామ్ అంటే తుఫాను. సో ఈ అన్నిటి మీద ఒక నిరసనల తుఫాన్ అనేది అమెరికాలో చెలరేగింది. దీని కారణంగా అమెరికన్ రెవల్యూషన్ అనేది రావడం జరిగింది. సో మనం ఏమేమి డిస్కస్ చేసాం చూడండి. సో 18వ శతాబ్దంలో జరిగినటువంటి అన్నిటిలో కూడా అమెరికన్ రెవల్యూషన్ అనేది ముఖ్యమైనదని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇందులో నార్త్ అమెరికాలో 13 కాలనీస్ వచ్చి జాయిన్ అయ్యాయని చెప్పుకున్నాం. ఈ 13 కాలనీస్ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే వారి మదర్ కంట్రీ ఇంగ్లాండ్ కంట్రోల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ తర్వాత దీనికి గల కారణమైనటువంటి వివిధ కారణాలు డిస్కస్ చేసాం. ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ ఎలాగుండేవి, షుగర్ యాక్ట్ ఏ విధంగా అమలు చేశారు, అదేవిధంగా స్టాంప్ యాక్ట్ ఏ విధంగా అమలు చేశారు, అదేవిధంగా డిక్లరేటరీ యాక్ట్ ఏ విధంగా అమలు చేశారు, అదేవిధంగా టౌన్షెడ్ అనేటువంటి వారి ఆర్థిక మినిస్టరు ఏ రకమైనటువంటి బిల్లు తీసుకొచ్చాడు, ఆ బిల్తో పాటు అమెరికా యొక్క న్యూయార్క్ అసెంబ్లీని రద్దు చేయమని ప్రతిపాదించడం, ఈ అన్ని కారణాల వల్ల అమెరికా లాజిక్స్ ఈ క్లాస్లో మనం డిగ్రీ 4th సెమిస్టర్ హిస్టరీలో 2nd యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటో చూడండి అన్న ఒకసారి. వాట్ వర్ ద టీచింగ్స్ ఆఫ్ వేరియస్ ఫిలాసఫర్స్ దట్ హెల్ప్డ్ ద అవుట్బ్రేక్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్? ఫ్రెంచ్ రెవల్యూషన్లో ముఖ్యమైనటువంటి ఫిలాసఫర్స్ యొక్క బోధనలు ఏంటి అని అడిగాడు. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం ఆల్రెడీ దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం అమెరికన్ రెవల్యూషన్ గురించి. అదేవిధంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి కూడా మన క్వశ్చన్ అడుగుతాడు. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో మీకు అడగడం ఎక్కువ అవకాశం ఉంది. సో మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్లో నుంచే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఫ్రెంచ్ రెవల్యూషన్లో అనేక మంది ఫిలాసఫర్స్ యొక్క ప్రీచింగ్స్ అండ్ టీచింగ్స్, బోధనలు మరియు వారి యొక్క రైటింగ్స్ ఏ విధమైనటువంటి రచనలు చేశారు, అవి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ క్వశ్చన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? వన్ ఆఫ్ ద prominent features that led to the French Revolution was the writings of French philosophers of the time. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్నటువంటి సమయంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రాముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రైటింగ్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫిలాసఫర్స్. ఏంటమ్మా? రైటింగ్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫిలాసఫర్స్. ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి తత్వవేత్తల రచనలు ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్లో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయి. దే రైటింగ్స్ అండ్ ప్రీచింగ్స్, వారి యొక్క రచనలు మరియు బోధనలు అనేవి అవేకన్డ్ ద మాసెస్, అంటే ప్రజలని మేల్కొల్పాయి. ఏంటమ్మా? రైటింగ్స్ అండ్ ప్రీచింగ్స్. ఈ ఫిలాసఫర్స్ యొక్క రచనలు మరియు బోధనలు అనేవి ప్రజల్ని మేల్కొల్పడమే కాకుండా అండ్ ఇన్ఫ్యూజ్డ్ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అమాంగ్ దెమ్, ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని, రెవల్యూషన్ స్పిరిట్ని మేల్కొల్పాయి. ఇవి వీరి యొక్క ఫిలాసఫర్స్ యొక్క రచనలు, బోధనలు ఏం చేశామా? దే కెన్ ఇన్ఫ్యూజ్డ్ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అంటే విప్లవ స్ఫూర్తిని రగులుకొల్పాయి. ఏవమ్మా? ఫిలాసఫర్స్ యొక్క రైటింగ్స్ అండ్ ప్రీచింగ్స్. కాబట్టి స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడాం? వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫీచర్స్ ద లెడ్ టు ద ఫ్రెంచ్ రెవల్యూషన్ వాజ్ ద రైటింగ్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫిలాసఫర్స్ ఆఫ్ ద టైమ్. ఫ్రెంచ్ రెవల్యూషన్ సమయంలో అనేక మంది ప్రజలలో
ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఉద్దేశాన్ని రగులుకొల్పినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఫ్రెంచ్ ఫిలాసఫర్స్ యొక్క రైటింగ్స్. ఎవరి యొక్క రైటింగ్స్ అమ్మా? ఫ్రెంచ్ ఫిలాసఫర్స్ యొక్క రైటింగ్స్. వీళ్ళ యొక్క రైటింగ్స్, దేర్ రైటింగ్స్ అండ్ ప్రీచింగ్స్ అవేకన్డ్ ద పీపుల్, ప్రజలని మేల్కొల్పాయి. ఏవి? రైటింగ్స్ అండ్ ప్రీచింగ్స్, వారి యొక్క రచనలు మరియు బోధనలు అనేవి ప్రజల్ని మేల్కొల్పాయి. మరియు అండ్ ఇన్ఫ్యూజ్డ్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని ప్రేరేపించాయి. అంటే ప్రజలందరిలో కూడా విప్లవ స్ఫూర్తి రావడానికి కారణం ఏంటంటే ఈ ఫ్రెంచ్ ఫిలాసఫర్స్ యొక్క రచనలు మరియు బోధనలు. అయితే ఆ ఫ్రెంచ్ ఫిలాసఫర్స్ ఎవరో ఒకసారి చూద్దామమ్మా. వీళ్ళలో ముఖ్యంగా మనం ఒక ముగ్గురు గురించి మాట్లాడుతాం. ఫస్ట్ వన్ వచ్చేసి మాంటెస్క్యూ. మాంటెస్క్యూ అమ్మ, మాంటెస్క్యూ. సెకండ్ వన్ వచ్చేసి వాల్టైర్. థర్డ్ వన్ వచ్చేసి, ఈ పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రూసో. వీళ్ళు ముగ్గురు ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ముఖ్యమైనటువంటి ఫిలాసఫర్స్. వీళ్ళ రచనలు ఫ్రెంచ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెంచ్ ప్రజలందరినీ కూడా విప్లవం వైపు నడిపించేటట్లు దారితీశాయి. ఫస్ట్ వన్ ఎవరమ్మా? మాంటెస్క్యూ. సెకండ్ వన్ వాల్టైర్. థర్డ్ వన్ వచ్చేసి రూసో. వీళ్ళు చేసినటువంటి వర్క్స్ ఏంటి, వీళ్ళు దేని కొరకు పోరాడారు, వీళ్ళ యొక్క రచనలు ఏ విధంగా ప్రభావితం చేశాయో వన్ బై వన్ చూద్దాం. ఓకేనా? సో వీరిలో ఫస్ట్ వన్ ఎవరమ్మా? మాంటెస్క్యూ. 1689లో పుట్టి 1755 వరకు జన్మించాడమ్మా. సో ఎవరు ఈ మాంటెస్క్యూ? ఈయన రచనలు ఏ విధంగా ప్రజల్ని మేల్కొల్పాయో ఒకసారి చూద్దాం. బోర్న్ ఇన్ ఆరిస్టాటిక్ ఫ్యామిలీ, అంటే ఒక కులీన కుటుంబంలో ఈయన జన్మించడం జరిగింది. ఆరిస్టోక్రటిక్ ఫ్యామిలీ అంటే ఒక కులీన కుటుంబంలో జన్మించాడు. ఎవరు? ఈ మాంటెస్క్యూ వాజ్ ఏ రినౌన్డ్ లాయర్ అండ్ జడ్జ్. ఈ మాంటెస్క్యూ అనేటువంటి ఈయన ఒక ప్రఖ్యాత లాయర్ అమ్మ, ఒక ప్రముఖమైనటువంటి లాయర్. అండ్ జడ్జ్ కూడా, లాయర్ అండ్ జడ్జ్. ఈ ప్రఖ్యాతమైనటువంటి న్యాయవాది మరియు న్యాయమూర్తి. ఎవరు? మాంటెస్క్యూ. అయితే హీ వాజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ by the not only John Locke but also the working of England Constitution. ఈయన ఎవరి చేత ప్రభావితం చెందాడంటే టీచింగ్స్ ఆఫ్ జాన్ లాక్ యొక్క బోధనల చేత ప్రభావితం చెందాడమ్మా. టీచింగ్స్ ఆఫ్ జాన్ లాక్ యొక్క బోధనల చేత ఈ మాంటెస్క్యూ అనేటువంటి ఫిలాసఫర్ ఎక్కువగా ప్రభావితుడయ్యాడు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఒక జాన్ లాక్ యొక్క బోధనలే కాకుండా ఇంకా ఈయన్ని ఏవి ప్రభావితం చేశాయంటే ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ వర్కింగ్. ఈ మాంటెస్క్యూ ఇంగ్లాండ్తో పాటు యూరప్లో ఉన్నటువంటి అన్ని దేశాలని పర్యటించాడమ్మా. ఈ టూర్డ్ ఆల్ ఓవర్ ద యూరప్ విత్ ఇంగ్లాండ్తో పాటు అన్ని యూరప్ కంట్రీస్ని కూడా ఈయన సందర్శించి ఆ యొక్క రాజ్యాంగాల్ని కూలంకషంగా పరిశీలించి ఆ తరువాత ఈయన జాన్ లాక్ యొక్క బోధనల చేత ప్రభావితం అవడమే కాకుండా ఇంగ్లాండ్ యొక్క రాజ్యాంగం ఏ విధంగా ఉంది, ఆ రాజ్యాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి ఆ రాజ్యాంగం యొక్క పనితీరు వల్ల కూడా ఈయన ఇన్ఫ్లుయెన్స్ చెందాడు. ఎవరు? మాంటెస్క్యూ. ఓకేనా? సో మాంటెస్క్యూ గురించి రాసేటప్పుడు ఈయన ఏ కుటుంబంలో పుట్టాడు, అదేవిధంగా ఎవరు బోధనల చేత ఈయన ప్రభావితుడయ్యాడు అనేటువంటి విషయాల్ని కంపల్సరీగా మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈయన మొట్టమొదటిగా లాయర్ అండ్ జడ్జిగా పనిచేస్తూ సమాజం వైపు ఎప్పుడు నడిపించబడ్డాడంటే ఆఫ్టర్ ఈ ఫాలోడ్ ద జాన్ లాక్స్ టీచింగ్స్. జాన్ లాక్స్ బోధనలు విని వాటిని అనుసరించడం ద్వారా సమాజం వైపు ఈయన యొక్క దృష్టి అనేది మరలింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా?
అయితే మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇన్ హిజ్ ఫేమస్ బుక్ ఈయన ఒక ముఖ్యమైనటువంటి గ్రంథాన్ని రాశాడు. దాన్నే స్పిరిట్ ఆఫ్ లాస్ అని పిలుస్తాం. ఆ బుక్ పేరేంటమ్మా? ద స్పిరిట్ ఆఫ్ లాస్. ద స్పిరిట్ ఆఫ్ లాస్, చట్టాల యొక్క స్ఫూర్తి అంటాం తెలుగులో. ద స్పిరిట్ ఆఫ్ లాస్. ఈ స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి ఒక ఫేమస్ బుక్ని మాంటెస్క్యూ రాసి ప్రజల యొక్క ఈక్వాలిటీ కొరకు, ఫ్రీడమ్ కొరకు, అదేవిధంగా లిబర్టీ కొరకు, ఫ్యాటర్నిటీ కొరకు, వీటన్నిటి కొరకు, ఈయన ప్రజల యొక్క స్వేచ్ఛ కొరకు, ప్రజలకి అందరికీ సమానత్వం ఉండాలి, ప్రజలందరూ సోదరభావంతో ఉండాలి, ప్రజలందరికీ గివెన్ ఈక్వల్ రైట్స్, సమాజంలో ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలి అనేటువంటి అనేక రకాల పోరాటాలు చేసిన వ్యక్తి ఎవరంటే ఈ మాంటెస్క్యూ. ఈయన రాసినటువంటి ఫేమస్ బుక్ ఏంటమ్మా? ద స్పిరిట్ ఆఫ్ లాస్, చట్టాల యొక్క స్ఫూర్తి. చట్టాలు ఏ విధంగా ఉండాలి, చట్టాలు ప్రజల కొరకు ఏ విధంగా పని చేయాలి, చట్టాలు ప్రజల యొక్క రక్షణకి ఏ విధంగా పని చేయాలి అనేటువంటి అనేక విషయాలు ఈయన రచనల ద్వారా తెలియజేశాడు. ఈయన రచనల ద్వారా ఆనాటి కాలంలో ఫ్రెంచ్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ది స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి ఈ గ్రంథం ద్వారా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అయితే ఈ కాండెమ్నెడ్ ద డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్. ఈయన దేన్ని వ్యతిరేకించాడంటే డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్. డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్. డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్. ఏంటి డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్ అంటే రాజ్యాధికారం అనేది దేవుడే ఇస్తాడు అనేటువంటి ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యాన్ని అతను వ్యతిరేకించాడు. రాజ్యాధికారం ఎవరికి దేవుడు ఇవ్వడు, దేవుడు ఇచ్చేటువంటి హక్కుగా రాజ్యాధికారాన్ని భావించి రాచరికంగా ఒకరి తర్వాత ఒకరు వారసత్వంగా పరిపాలించడానికి ఇది దేవుడిచ్చిన హక్కు కాదు, ప్రజాస్వామ్యంగా ప్రజల చేతే పరిపాలించబడాలి, అప్పుడే ప్రజలందరికీ సమానమైన హక్కులు వస్తాయనే ఉద్దేశంతో ఈయన డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్ యొక్క రాజ్యాధికారం యొక్క దైవ హక్కు అనేటువంటి భావనని ఈయన వ్యతిరేకించాడు. ఇంకా ఈయన ఏంటి వ్యతిరేకించాడంటే రాయల్ డెస్పోటిజం అంటే రాచరిక నిరంకుశతత్వం. రాయల్ డెస్పోటిజం అంటే రాచరిక, చెప్పాం కదా రాజ్యాధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. సో రాజ్యాధికారం దేవుడు ఇచ్చాడు అనుకొని మీరు తరతరాలుగా తండ్రుల తర్వాత పిల్లలు ఇలా రాచరికంగా ఒకరి తర్వాత ఒకరు పరిపాలించకూడదు. దీనివలన నిరంకుశతత్వంలోనే ప్రజలు ఉండిపోతారు, ప్రజలకి ఎలాంటి ఫ్రీడమ్ కానీ ఎలాంటి రైట్స్ కానీ ఉండవు అని చెప్పి ఈయన డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్ని, అదేవిధంగా రాయల్ డెస్పోటిజం రాచరిక నిరంకుశతత్వాన్ని వ్యతిరేకించాడు. ఈ సేఫ్ గార్డ్ ద ఇండివిజువల్ లిబర్టీ. ఈయన దేన్ని రక్షించాడంటే ఇండివిజువల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాడు. ఈ సేఫ్ గార్డ్ ద ఇండివిజువల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛని ఈయన కాపాడాడమ్మా. ఈ సేఫ్ గార్డ్ ఇండివిజువల్ లిబర్టీ, ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉండాలని చెప్పి ఈయన రాసినటువంటి ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి చట్టంలో, ఆ యొక్క పుస్తకంలో ఈయన ఇండివిజువల్ లిబర్టీ గురించి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. దానికి అనుగుణంగా ఈయన వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడినటువంటి వ్యక్తిగా చరిత్రలో మనకు కనిపిస్తాడు. అదేవిధంగా హీ అడ్వకేటెడ్ ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికార విభజన అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని ఈయన సమర్థించాడు. ఎందుకంటే అధికారాలు ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండిపోకూడదు, అధికారాలన్నీ కూడా వివిధ వర్గాల వారికి విభజించాలి అనేటువంటి ఈ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యాన్ని ఈయన సమర్థించడం జరిగింది. సో ఇవి మాంటెస్క్యూకి సంబంధించి మనకు 10 మార్క్స్ అడుగుతాడు కాబట్టి ప్రతి రచయిత గురించి, మాంటెస్క్యూ గురించి కానీ, వాల్టైర్ గురించి కానీ, అదేవిధంగా రూసో గురించి కానీ రాసేటప్పుడు ఒక 5-6 పాయింట్లు కంపల్సరీగా రాయాలి. ఓకేనా? సో మనం ఒకసారి చూద్దాం. మాంటెస్క్యూ ఏమో ఆరిస్టోక్రటిక్ ఫ్యామిలీలో, అంటే ఒక కులీన కుటుంబంలో జన్మించాడు. ఇతను లాయర్ మరియు జడ్జ్. ఈయన రచనలు ఈయన టీచింగ్స్ ఆఫ్ జాన్ లాక్ యొక్క బోధనల ద్వారా, అదేవిధంగా ఇంగ్లాండ్ యొక్క రాజ్యాంగం ద్వారా ఎక్కువ ప్రభావితమయ్యాడు. ఈయన యూరోప్తో పాటు వివిధ దేశాలను పర్యటించి ఏ గ్రంథం రాశాడు? ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. దీనికి కారణంగా
ఈయన అనేక మంది ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చాడు. అదేవిధంగా డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్ అండ్ రాయల్ డెస్పోటిజం అనేటువంటి భావనల్ని ఈయన వ్యతిరేకించాడు. ముఖ్యంగా ఈయన ఇండివిజువల్ లిబర్టీని కాపాడాడు. సెపరేషన్ ఆఫ్ పవర్ అనేటువంటి థియరీ ఏదైతే ఉందో దాన్ని సమర్థించుకుంటూ వచ్చాడు. ఇది మాంటెస్క్యూకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఈయన తర్వాత ఇంకొక గొప్ప ఫిలాసఫర్ ఎవరంటే మనకి చరిత్రలో ఫ్రెంచ్ రెవల్యూషన్లో కనబడే ఇంకొక గొప్ప రైటర్ వాల్టైర్. ఇతను బోర్న్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇతను ఏ కుటుంబంలో జన్మించాడమ్మా? ఒక మధ్యతరగతి కుటుంబంలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. ఎవరు? వాల్టైర్. ఎప్పుడు జన్మించాడంటే 1674లో జన్మించి 1788 వరకు జీవించాడు. హీ బోర్న్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హీ వాజ్ ఏ ఫిలాసఫర్ అండ్ హిస్టోరియన్ అండ్ ఆల్సో ఇంటెలెక్చువల్ జెయింట్ ఆఫ్ ఏజ్. ఈయన ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్, అంటే ఒక గొప్ప తత్వవేత్త. హీ వాజ్ ఏ ఫిలాసఫర్. ఒక తత్వవేత్తే కాకుండా హీ ఈజ్ ఆల్సో హిస్టోరియన్, చరిత్రకారుడు. ఇంకా గ్రేట్ ఇంటెలెక్చువల్ జెయింట్, గ్రేట్ ఇంటెలెక్చువల్ జెయింట్. అంటే ఒక గొప్ప మేధావి, తత్వవేత్త, చరిత్రకారుడు మరియు ఒక గొప్ప మేధావి. ఫ్రెంచ్ రెవల్యూషన్ సందర్భంలో, అంటే ఫ్రెంచ్ దేశంలో జరుగుతున్నటువంటి విప్లవం ఏదైతే ఉందో ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఆ సందర్భంలో ఉన్నటువంటి ఒక గొప్ప తత్వవేత్త మరియు చరిత్రకారుడు, అంతకుమించి గొప్ప మేధావి. అయితే ఈ కేమ్ టు బి కాల్డ్ కింగ్ వాల్టైర్. ఇతన్ని ప్రజలు ఏమని పిలిచేవారంటే కింగ్ వాల్టైర్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారమ్మా? కింగ్ వాల్టైర్ అని పిలిచేవారు. ఓకేనా? ఇది ప్రజలు ఆయన పిలిచేటువంటి పిలుపు. ఒక రకంగా ఇది ఆయన యొక్క బిరుదు అని మనం చెప్పుకోవచ్చు. హీ కేమ్ టు బి కాల్డ్ కింగ్ వాల్టైర్. ఇతను ఏ విధంగా పిలువబడ్డాడంటే కింగ్ వాల్టైర్గా పిలువబడ్డాడు. ఆఫ్ ఆల్ హిజ్ వర్క్స్, ఈయన రాసినటువంటి అనేక రచనల్లో ద మోస్ట్ ఫేమస్ వాజ్ ఏజ్ ఆఫ్ లూయిస్ 14. ఈయన రాసినటువంటి అన్ని గ్రంథాల్లో ఫేమస్ బుక్ ఏంటంటే ఏజ్ ఆఫ్ లూయిస్ 14 అనేటువంటి బుక్ చాలా ఫేమస్ అమ్మ. ఏజ్ ఆఫ్ లూయిస్ 14. ఏజ్ ఆఫ్ లూయిస్ 14 అనేటువంటి ఈ బుక్ ఈయన రాసినటువంటి అన్నిటిలో కల్లా మోస్ట్ ఫేమస్. అయితే ఈయన దేని కొరకు నిలబడ్డాడు? ఫ్రెంచ్ రెవల్యూషన్లో దేని కొరకు నిలబడ్డాడంటే ఈ షుడ్ స్టాండ్ ఫర్ లిబర్టీ, ప్రజల యొక్క స్వేచ్ఛ కొరకు నిలబడ్డాడు. అదేవిధంగా రిలీజియస్ ఫ్రీడమ్, మత స్వేచ్ఛ కొరకు నిలబడ్డాడు, వ్యక్తిగత స్వేచ్ఛ కొరకు నిలబడ్డాడు. అదేవిధంగా ప్రజల్లో ఈక్వాలిటీ, ప్రజల్లో సమానత్వం కొరకు నిలబడ్డాడు. సో ఎప్పుడు నిలబడ్డాడంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ ఉండాలి, మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉండాలి, అదేవిధంగా ప్రజల్లో సమానత్వం ఉండాలి అనేటువంటి ఈ ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి కొరకు ఈయన ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో నిలబడడం జరిగింది. అయితే వన్స్ ఈ సెడ్, ఈయన డెమోక్రటిక్ కాదమ్మా, అంటే ప్రజాస్వామ్యవాది కాదు. అదేవిధంగా నాట్ ఫర్ ఫ్యూడల్బిలిటీ, అంటే ప్రజాస్వామ్యవాది కాదు, నిరంకుశవాది అంతకన్నా కాదు. అయితే ఇతను ఎవరంటే ఒక సాధారణ జీవితం గడిపేటువంటి ఒక స్వేచ్ఛావాదిగా పరిగణించబడ్డాడు. ఈయన ఎప్పుడు తన గురించి తాను ఏం చెప్పుకుంటాడంటే ఐ వుడ్ రాదర్ బి రూల్డ్ బై 1 లయన్ దెన్ బై 100 rats. నేను 100 ఎలకల చేత పరిపాలించబడే కంటే ఒక సింహం చేత పరిపాలించబడాలనుకుంటున్నాను. అంటే నన్ను ఒక సింహం పరిపాలించాలనుకుంటున్నాను కానీ 100 ఎలకలు పరిపాలించాలనుకోవటం లేదు అనేటువంటి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను ఏం చెప్పాడు? I would be rather be ruled by a lion. నేను ఒక సింహం చేత పరిపాలించబడాలనుకుంటున్నాను. రూల్డ్ బై ఏ లైన్, రూల్డ్ బై ఏ లైన్ దెన్ 100 rats. నన్ను 100 ఎలకలు పరిపాలించడం కంటే ఒక సింహం పరిపాలించాలని కోరుకుంటానని చెప్పినటువంటి ఒక గొప్ప విప్లవాత్మకవాది ఎవరంటే
వాల్టైర్. ఇది వాల్టైర్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో చూడండి, వాల్టైర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు. ఈయన ఫిలాసఫర్, హిస్టోరియన్ మరియు గ్రేట్ ఇంటెలెక్చువల్ జైంట్, అంటే ఒక గొప్ప మేధావి. ఈయన ఏమేమి కొరకు చేసేవాడు? ఈయన కింగ్ వాల్టైర్ అని ప్రజల చేత పిలవబడేవాడు. అదేవిధంగా ఈయన ఫేమస్ బుక్ ఏంటమ్మా? ఏజ్ ఆఫ్ లూయిస్ 14. ఈయన దేని కొరకు ప్రజల కొరకు నిలబడ్డాడంటే ప్రజల యొక్క లిబర్టీ కొరకు, రిలీజియస్ మతం కొరకు, అదేవిధంగా ఈక్వాలిటీ సమానత్వం కొరకు నిలబడ్డాడు. ఇంకా ఈయనని ఇచ్చినటువంటి గొప్ప స్టేట్మెంట్ అంటే ఐ వుడ్ బి రాదర్ బి రూల్డ్ బై ఎ లైన్ దెన్ బై 100 rats. 100 ఎలుకల చేత పరిపాలించబడడం కంటే నేను ఒక సింహం చేత పరిపాలించబడాలనుకుంటున్నాను అనేటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఫిలాసఫర్ ఎవరు? వాల్టైర్. సో ఇది ఈయన గురించి పూర్తి సమాచారం. ఈయన తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్లో అత్యంత ఫేమస్ ఫిలాసఫర్ ఎవరంటే అత్యంత ఫేమస్ ఫిలాసఫర్ వచ్చేసి రూసో. ఈ రూసో 1712వ సంవత్సరంలో జన్మించాడమ్మా. ఎప్పుడు జన్మించాడు? 1712లో. రూసో వాజ్ ద ఫేమస్ ఫిలాసఫర్ ఆఫ్ ఫ్రెంచ్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఫిలాసఫర్, అత్యంత ఫేమస్ ఫిలాసఫర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రూసో మాత్రమే. హీ వాజ్ బోర్న్ ఇన్ 1712 ఇన్ జెనీవా. ఇతను 1712వ సంవత్సరంలో జెనీవాలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడమ్మా? జెనీవాలో జన్మించాడు. ఈయన ఫేమస్ వర్క్స్ వచ్చేసి ఈయన రాసినటువంటి ఫేమస్ బుక్స్ ఏంటంటే మై కన్ఫెషన్. ఇది ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ అమ్మ. ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ఇది ఆయన జీవిత చరిత్ర. ఏది? మై కన్ఫెషన్ అనేది ఆయన జీవిత చరిత్ర, రూసో యొక్క జీవిత చరిత్ర. అదేవిధంగా ఈయన రాసినటువంటి ఇతర ఫేమస్ బుక్స్ వీటి గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రూసో రాసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో రెవల్యూషనరీస్ అంటే విప్లవకారుల్ని ఎక్కువగా ప్రభావితం చేశాయి. ముందు చెప్పుకున్న మాంటెస్క్యూ కన్నా లేదంటే వాల్టైర్ కన్నా ఎక్కువగా ప్రజల్ని ప్రభావితం చేసి ఎక్కువ మంది ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రూసో. ఈయన రాసినటువంటి ఫేమస్ బుక్ల్లో ఒకటి మై కన్ఫెషన్, ఇది ఆయన యొక్క జీవిత చరిత్ర. అదేవిధంగా ఎమిలీ అనేది కూడా ఈయన రాసినటువంటి బుక్కే. దీంతో పాటు ఇంకొక అద్భుతమైనటువంటి గ్రంథం రాశాడమ్మా, అదే సోషల్ కాంట్రాక్ట్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ అడుగుతాడు, సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అని. సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని రాసింది ద ఫేమస్ ఫిలాసఫర్ ఆఫ్ ఫ్రాన్స్ ద నేమ్ ఈజ్ రూసో రాసినటువంటి ఒక అద్భుతమైన గ్రంథంగా మనం దేన్ని చెప్పుకుంటామంటే సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని చెప్పుకుంటాం. ఇది ఎందుకు అంత అద్భుతమైన గ్రంథం జరిగిందంటే ప్రజల యొక్క ఈక్వాలిటీ గురించి, ప్రజల యొక్క లిబర్టీ గురించి, ప్రజల యొక్క ఫ్రాటర్నిటీ గురించి అంటే సోదర భావం గురించి రూసో అనేకమైనటువంటి స్లోగన్స్ ఇచ్చాడు. ఆ స్లోగన్స్ అన్నీ కూడా ఈ సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలోనే ఉన్నాయి. రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు, విప్లవం జరుగుతున్నప్పుడు ఈ సోషల్ కాంట్రాక్ట్ అనేది బైబుల్ ఆఫ్ రెవల్యూషన్గా నిలబడింది. బైబుల్ ఆఫ్ రెవల్యూషన్ తిరుగుబాటుకి సంబంధించిన లేదా విప్లవానికి సంబంధించినటువంటి ఒక బైబిల్గా అంటే ఒక పవిత్ర గ్రంథంగా పరిగణించబడిన బుక్ ఏంటంటే సోషల్ కాంట్రాక్ట్. అంటే చూడండి, మనం భారతీయులైనటువంటి చాలామందికి వివిధ మతాలు మన దేశంలో ఉన్నాయి. సో హిందువులకు పవిత్ర గ్రంథంగా భగవద్గీత, అదేవిధంగా ముస్లింలకు ఖురాన్, అదేవిధంగా క్రైస్తవులకు బైబిల్ ఉంటుంది. సో ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా క్రిస్టియానిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వానికి లేదా ఫ్రెంచ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విప్లవం చేస్తున్నప్పుడు వారి యొక్క స్వేచ్ఛ కొరకు, వారి యొక్క సమానత్వం కొరకు, వారికి రావాల్సిన హక్కుల కొరకు జరుగుతున్నటువంటి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో బైబుల్ ఆఫ్ రెవల్యూషన్, ఈ రెవల్యూషన్కి సంబంధించిన ఒక పవిత్ర గ్రంథంగా దేన్ని భావించేవారంటే ప్రజలందరూ సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి రూసో రాసినటువంటి గ్రంథాన్ని భావించేవారమ్మా. సో ఇది రూసో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రచన. దీనితో పాటు ఎమిలీ అనేటువంటి ఇంకొక గొప్ప గ్రంథాన్ని రాశాడు. మనం ఆల్రెడీ దాని పేరు కూడా రాసాం. ఈ ఎమిలీ అనే గ్రంథం ద్వారా కూడా ప్రజలందరి కొరకు ఈయన ఎంతగానో పాటుపడ్డాడు. ముఖ్యంగా ఈయన భావనలు అనేవి
ఏ విధంగా ఉండేవి, దేని కొరకు ఈయన ఎక్కువగా పాటుపడేవాడంటే ప్రజల యొక్క ఈక్వాలిటీ గురించి, అంటే ప్రజలకి సమానం ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, అదేవిధంగా ఫ్రీడమ్ గురించి, ప్రజల యొక్క స్వేచ్ఛ గురించి, అదేవిధంగా ఫ్రాటర్నిటీ సహోదరత్వం, సౌభ్రాతత్వం అంటాం కదా, ఈ ఫ్రాటర్నిటీ గురించి కూడా ఈయన 2 అన్నలు ఉండవు, 1 అన్నే ఉంటుంది. అంటే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము అంటాం మనం, సహోదరతత్వము లేదా సౌభ్రాతత్వము అంటాం. సో వీటి కొరకు ముఖ్యంగా అంటే 18th సెంచరీలో 18వ శతాబ్దంలోనే వీటి కొరకు పోరాడినటువంటి, వీటి కొరకు ప్రజలని మేల్కొల్పినటువంటి గొప్ప రచయిత ఎవరైనా ఉన్నారంటే అది రూసో అమ్మ. ఇది రూసోకు సంబంధించినటువంటి మ్యాటర్. సో ఇక్కడ రూసో గురించి మనం ఒక 4 పాయింట్సే మాట్లాడాం. రూసో ఒక ఫేమస్ ఫిలాసఫర్. ఈయన 1712వ సంవత్సరంలో జెనీవాలో జన్మించాడు. ఈయన యొక్క ఫేమస్ వర్క్స్ వచ్చేసి మై కన్ఫెషన్ అనేటువంటి ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. అదేవిధంగా ఎమిలీ అనే గ్రంథము, సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి ఒక విప్లవాత్మకమైన గ్రంథాన్ని రాశాడని చెప్పాం. ఈ సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథమే బైబిల్ ఆఫ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ ప్రజలకి ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు ఇది బైబిల్ ఆఫ్ రెవల్యూషన్, విప్లవానికి సంబంధించినటువంటి ఒక పవిత్ర గ్రంథంగా పరిగణించబడింది. అయితే రూసో దేని కొరకు నిలబడ్డాడంటే ఈ స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఫ్రాటర్నిటీ, అంటే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వం అనేటువంటి ఒక సోషల్ జడ్జెస్కి సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశాల మీద ఈయన పోరాటం చేశాడు. ప్రజలని తన రచనల ద్వారా మేల్కొల్పడం కూడా జరిగింది. ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో వివిధ రచయితల యొక్క విప్లవాత్మకమైనటువంటి రచనలు, వారు ప్రజల్ని వేటి కొరకు మేల్కొల్పోరా అనేటువంటి అన్ని అంశాలను మనం మాట్లాడాం. సో ఇది 10 మార్క్స్ కాబట్టి ఒక 3 రచయితలను తీసుకున్నాం. ఇంకా మీకు టెక్స్ట్ బుక్లో ఇంకొక 2 ఎక్స్ట్రా ఇచ్చారు, అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. 10 మార్క్స్ కాబట్టి ముందు జనరల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 4-5 పాయింట్స్ రాసి ఆ తర్వాత ఈ 3 రచయితల గురించి రాస్తే 10 మార్క్స్ సరిపోతుంది. ఓకేనా? సో మీరు క్వశ్చన్ 1-2 సార్లు వినండి. విన్న తర్వాత ఒకసారి పీడిఎఫ్ చదువుకుంటే ఈజీగా క్వశ్చన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఫిలాసఫర్స్ చెందినటువంటి, ఎవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో వీళ్ళందరూ చేసినటువంటి గొప్ప రచనలు. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇంగ్లాండ్లో, అదేవిధంగా యూరోప్లో అన్ని దేశాలని పర్యటించి ఇంగ్లాండ్ యొక్క కాన్స్టిట్యూషన్, ఇంగ్లాండ్ రాజధానిని గొప్పగా పరిశీలించి అనేక రచనలు చేసినటువంటి మాంటెస్క్యూ అనేటువంటి ఫిలాసఫర్ ఇంపార్టెంట్. అదేవిధంగా కింగ్ వాల్టైర్గా పిలువబడిన వాల్టైర్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఫ్రెంచ్ రెవల్యూషన్లో ముఖ్యమైనటువంటి ఫిలాసఫర్గా పేరుగాంచినటువంటి వ్యక్తి రూసో. వీళ్ళ 3 గురించి కంపల్సరీగా రాయాలి. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో మరలా కలుద్దాం. డిగ్రీ 4th సెమిస్టర్ హిస్టరీలో 2nd యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి నాన్న. డిస్క్రైబ్ ద రిజల్ట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఫలితాలని వివరించమని చెప్పాడు. సో నాన్న మనం ఆల్రెడీ యూనిట్లో 2 క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. మ్యాక్సిమం మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఆ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు వాడు పేపర్ టఫ్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఈ క్వశ్చన్ మీకు 5 మార్క్స్కి ఇస్తాడు. కాబట్టి ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. ఓకేనా? ఆ 2 క్వశ్చన్తో పాటు ఈ క్వశ్చన్ నేర్చుకుంటేనే మీకు డ్యామ్ షూర్గా ఈ యూనిట్ నుండి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అనేది మీ పాకెట్లో ఉన్నట్టు. ఒకవేళ ఆ 2 నేర్చుకుంటే ఈ క్వశ్చన్ వచ్చేసిందంటే మరి మనం ఏం చేయలేము. కాబట్టి ఇది నేర్చుకోవాలి. ఓకేనా? చాలా చిన్నదే, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడితే ఈజీగానే క్వశ్చన్ అనేది మీకు అర్థమవుతుంది. ఏంటి ఒకసారి చూద్దాం. ఓకేనా? 1789లో ప్రారంభమైనటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈజ్ స్టార్టెడ్ అట్ 1789. 1789వ సంవత్సరంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ప్రారంభమైంది. ఈ ఫ్రెంచ్ రెవల్యూషను వివిధ రకాలైనటువంటి ఆలోచనలతో సావరెంటీ కోసం ప్రారంభమైందమ్మా. ఏంటి ఆలోచనలు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి లిబర్టీ. ఫస్ట్ వన్ ఏంటమ్మా? లిబర్టీ అంటే స్వేచ్ఛ.
సెకండ్ వన్ వచ్చేసి ఈక్వాలిటీ, థర్డ్ వన్ వచ్చేసి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఈ ఆలోచనలతో కూడి ఒక సావరెంటీ కోసం, దేని కొరకమ్మా? సావరెంటీ, సార్వభౌమాధికారం కొరకు, ఒక సావరిన్ పవర్ కొరకు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వం అనేటువంటి అంశాలతో 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ప్రారంభమైంది. అయితే ఈ ఆలోచనలతో, ఏ ఆలోచనలు? లిబర్టీ, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము అనేటువంటి ఈ ఆలోచనలతో ఒక సార్వభౌమాధికారం కొరకు, అంటే ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి హక్కుల కొరకు ప్రారంభమైనటువంటి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది 1804లో, ఎప్పుడమ్మా? ఇన్ 1804, 1804లో నెపోలియన్ చేత రీస్టోరేషన్ అయిందమ్మా. ఎవరి చేత? నెపోలియన్ చేత. ఎవరి చేతమ్మా? నెపోలియన్ చేత రీస్టోరేషన్ అయింది. అంటే నెపోలియన్ చేత రీస్టోరేషన్ అవ్వడం అంటే పునర్జీవనం పొందింది. ఎవరి చేతమ్మా? నెపోలియన్ చేత. ఎప్పుడు? 1804లో. సో మనం మొదటగా నేర్చుకున్న పాయింట్ ఏంటి? ద ఫ్రెంచ్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ అట్ 1789. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది 1789వ సంవత్సరంలో ప్రారంభమైంది. అది ఏ ఆలోచనలతో? ఇట్ ఈస్ ద థాట్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ విత్ ఫర్ ద సావరెన్ పవర్. అంటే ఒక సార్వభౌమాధికారం కోసం, ప్రజలందరికీ ఈక్వాలిటీ అంటే సమానత్వము, ప్రజలందరికీ లిబర్టీ స్వేచ్ఛ, సౌభ్రాతత్వం అంటే ఒకరికొకరు సోదరభావము కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 1789లో స్టార్ట్ అయినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ 1804 సంవత్సరంలో నెపోలియన్ చేత రీస్టోరేషన్ అయింది, పునర్జీవనం పొందింది. ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి విషయం. అయితే దీనికి అనుగుణంగా ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ కారణంగా యూరప్లో, ఎక్కడమ్మా? యూరప్లో, ఇన్ యూరప్లో ఈ యొక్క లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే అంశాలతో కూడినటువంటి ఒక న్యూ ఎరా అంటే ఒక కొత్త శకానికి ఈ అంశాలు అనేవి దారితీసాయమ్మా. న్యూ ఎరా, కొత్త శకానికి దారితీసాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్లో ముఖ్యమైనటువంటి అంశాలుగా పరిగణించేటువంటి ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేటువంటి ఈ అంశాలు యూరప్ కంట్రీలో దేనికి దారితీసాయి? ఒక న్యూ ఎరాకి అంటే ఒక నూతన శకానికి దారితీసాయి. అయితే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రిజల్ట్స్ ఏంటి, ఈ యొక్క రెవల్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దామమ్మా. ముఖ్యంగా దీని ఇంటర్నేషనల్ క్యారెక్టర్ ఆఫ్ ద రెవల్యూషన్, ఈ విప్లవం యొక్క ఇంటర్నేషనల్ క్యారెక్టర్ని అంటే అంతర్జాతీయ పాత్ర ఏ విధంగా ఉంది, అంటే ఇంటర్నేషనల్గా దీని ప్రభావం ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన అంశాలు ఏంటో మనం ఒకసారి చూసినట్లయితే దీంట్లో మనం ముఖ్యంగా 2 ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతామంట. 2 ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతాం. ఏంటి ఆ 2 అంశాలు? 2 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్ ఆఫ్ రెవల్యూషన్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? క్యారెక్టర్ ఆఫ్ రెవల్యూషన్. ఈ విప్లవం యొక్క స్వభావం అమ్మ మొదటి అంశం. ఇక రెండోది ఏంటంటే ఇట్స్ ప్రిన్సిపల్, ఈ విప్లవం యొక్క సూత్రాలు, ప్రిన్సిపల్స్, ఈ విప్లవం యొక్క సూత్రాలు. ఈ 2 అంశాలు కూడా రెవల్యూషన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ క్యారెక్టర్ని, అంతర్జాతీయ పాత్రని తెలియజేస్తాయి. ఏమేంటి? ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్ ఆఫ్ రెవల్యూషన్, సెకండ్ వన్ వచ్చేసి ఇట్స్ ప్రిన్సిపల్. అంటే దేని ప్రిన్సిపల్స్? ఈ రెవల్యూషన్ యొక్క సూత్రాలు. ఈ 2 కూడా అంతర్జాతీయ పాత్ర కోసం అంటే ఇంటర్నేషనల్ క్యారెక్టర్ కొరకు ఒక ప్రోడామినెంట్ రోల్ని అంటే ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించాయి. ఈ రెండు అంశాలు ఏ పాత్రను పోషించాయమ్మా? ప్రోడామినెంట్ రోల్. ప్రోడామినెంట్ రోల్ అంటే ఒక ప్రధానమైనటువంటి పాత్రని ఈ 2 అంశాలు కూడా రెవల్యూషన్ యొక్క ఇంటర్నేషనల్ క్యారెక్టర్కి ఒక ప్రధాన పాత్రను పోషించాయి. సో దీన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే దీస్ ఆర్ ప్లేడ్ యాజ్ అ ప్రొమినెంట్ రోల్ ఆఫ్ ద రెవల్యూషన్ ఇస్ ద ఇంటర్నేషనల్ క్యారెక్టర్. అంతర్జాతీయమైనటువంటి గుర్తింపు కొరకు ఈ విప్లవం యొక్క
ఈ రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే విప్లవం స్వభావము, విప్లవం యొక్క సూత్రాలు, ఈ రెండు కూడా అంతర్జాతీయంగా ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ గుర్తింపు తెచ్చాయి. ఆ రెండు ఏంటో ఒకటి విడివిడిగా చూద్దామమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్ ఆఫ్ ద రెవల్యూషన్ యొక్క స్వభావం ఏ విధంగా ఉండింది. అప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగేటప్పుడు దాని స్వభావం ఏ విధంగా ఉండేదంటే, ద ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ అంటే ఈ ఫ్రెంచ్ విప్లవాన్ని స్టార్ట్ చేసి దాన్ని నడిపినటువంటి విప్లవకారులు ఎవరైతే ఉన్నారో రెవల్యూషనరీస్. ఎవరమ్మా? ఫ్రెంచ్ రెవల్యూషనరీస్. ద ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ అంటే ఈ విప్లవకారులు అనేవారు డిడ్ నాట్ కంటెంట్ విత్ ద బీ హెడ్డింగ్ ఆఫ్ దేర్ కింగ్ చార్లెస్ 16. వీళ్ళు వారి యొక్క రాజు ఎవరు? కింగ్ లూయిస్ 16, చార్లెస్ లూయిస్ 16. ఈ లూయిస్ 16 అనేటువంటి రాజు యొక్క తలని నరికేశారమ్మా. హెడ్డింగ్ శిరశ్ఛేదనం అంటాం. సో ఈ ఫ్రెంచ్ విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి రాజు యొక్క తలని నరికేయడంతో సంతృప్తి చెందలే. అంటే నరికేయడమే కాకుండా నరికేసిన దాంతో ఆగిపోకుండా ఇంకా సంతృప్తి చెందలేదు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దే అప్లీడ్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ లవింగ్ ఫ్రీడమ్ ఇన్ ది ఎంటైర్ యూరప్. మొత్తం యూరప్లో ఫ్రీడమ్ని ఇష్టపడేటువంటి ప్రజలందరికీ ఒక అప్పీల్ చేశారమ్మా. ఎవరికి? లవింగ్ పీపుల్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ని ఇష్టపడే ప్రజలందరికీ కూడా ఒక అప్పీల్ అనేది చేసుకున్నారు, విజ్ఞప్తి అనేది చేశారు. ఏం చేశారంటే ది సింపథెటిక్ సపోర్ట్ ఇన్ ఓవర్ థ్రోయింగ్ ఆఫ్ ద రాయల్ రెజిమ్స్ అంటే రాచరిక అధికారాన్ని రాచరిక అధికారాన్ని కూలదోయడంలో ఓవర్ థ్రోయింగ్. ఈ రాచరిక పాలనని అంతమొందించడానికి రాజుల యొక్క అధికారాన్ని కూలదీయడంలో స్వేచ్ఛని ఇష్టపడే ప్రజలందరి యొక్క మద్దతుని వీళ్ళు కోరారు. సో వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ ఈ రెవల్యూషనర్స్ అనేవారు వారి యొక్క రాజు అయిన లూయిస్ 16 యొక్క తలను నరికేశారు. అంతటితో వారు సంతృప్తి పొందకుండా వాళ్ళు ఏం చేశారంటే యూరప్ మొత్తంలో ఉన్నటువంటి స్వేచ్ఛని కోరుకునే ప్రజలు, అప్పటి వరకు యూరప్ని రాజులు పరిపాలిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా రాయల్ అబ్సల్యూటిజం అంటే నిరంకుశతత్వ పాలనలో ప్రజల్ని పరిపాలిస్తుండేవారు. వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చేసిందే చట్టం అనేటట్టు పరిపాలించేవారు. దాంతో ఈ విప్లవకారులు అప్పుడు యూరప్ని పరిపాలిస్తున్నటువంటి రాజు లూయిస్ 16 యొక్క తలను నరికేసి దాంతో సంతృప్తి చెందకుండా ఎవరైతే యూరప్లో స్వాతంత్రం కావాలి, ఫ్రీడమ్ కావాలి అని ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఒక అపీల్మెంట్ అనేది చేశారు. ఏంటి అపీల్ అంటే వాళ్ళందరూ కూడా రాయల్ రెజిమెంట్స్ని ఓవర్ థ్రోయింగ్ చేయడంలో అంటే రాచరిక ప్రభుత్వాలని కూలదోయడంలో తమ యొక్క సపోర్ట్ని వీళ్ళు అడిగారు. ఈ మొత్తం కారణంగా ద రెవల్యూషన్ థ్రెటన్డ్ మోనార్కీ ఎవ్రీవేర్. దీని ఫలితంగా మోనార్కీ అంటే వారసత్వం ఉంది కదమ్మా, రాచరికం, ఈ రాచరికం ఏదైతే ఉందో భయాందోళనకు గురైంది. అంటే రాజు తర్వాత ఇంకొక రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడు రాజు అవడం, మరలా అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడు రాజు అవడం, ఈ సిస్టమ్ మోనార్కీ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ మోనార్కీ వ్యవస్థ అనేది ఈ రెవల్యూషనరీ కారణంగా అంటే వీళ్ళ యొక్క సపోర్ట్ అడిగి ఆ రాజులని చంపేసేటువంటి ఆ స్వభావానికి మొత్తం మోనార్కీ సిస్టమ్ అనేది అంటే రాచరిక పరిపాలన అనేది భయాందోళనకు గురిచేసింది. ఎక్కడ? ఎంటైర్ యూరప్లో ప్రతి చోట ఎవ్రీవేర్ ప్రతి చోట కూడా ఈ రాచరికానికి సంబంధించిన మోనార్కీ అనేది భయాందోళనకు గురైంది. దస్ ద రెవల్యూషన్ ఇన్ ద బిగినింగ్ వాజ్ వెల్కమ్ బై ద పీపుల్ ఆఫ్ యూరప్. అయితే యూరప్ ప్రజలు దీన్ని మొదట్లో ఎప్పుడమ్మా బిగినింగ్లో వెల్కమ్ చేసినప్పటికీ కూడా ఈ రెవల్యూషన్ వెల్కమ్ చేసినప్పటికి కూడా చివరికి వచ్చేసరికి ఈ రెవల్యూషన్ అనేది యూరప్నే వణికించింది. అంటే మొత్తం యూరప్ ప్రజలే వణికిపోయేంత స్థితికి తీసుకెళ్ళిపోయింది. సో ద ఎంటైర్ పీపుల్ ఆఫ్ యూరప్ వాజ్ టెర్మిబుల్డ్ అంటే వణికిపోవడం. ఏంటమ్మా?
అంటే ప్రజలందరూ కూడా మొదట స్వాతంత్రం కోసం సపోర్ట్ చేశారు వీళ్ళని. కానీ అది మితిమీరిపోయి ఇష్టానుసారంగా రెవల్యూషనర్స్ రాజులందరినీ బెదిరించుకొని రాజులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోవడం వలన ఈ యొక్క ఏదైతే రెవల్యూషన్ ఉందో అది భయాందోళనకి యూరప్ను గురి చేసింది, ట్రెంబులిటీ. సో కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఎవరు రెవల్యూషనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మొత్తం యూరప్ ప్రజల్ని వణికించడానికి కారకులయ్యారు. సో ఇది రెవల్యూషన్ యొక్క క్యారెక్టర్. చూడండి, ఇక్కడ మనం కొన్ని పాయింట్లు మాట్లాడాం. ఫస్ట్ వన్ వచ్చేసి రెవల్యూషనర్స్ అందరూ కూడా వారి యొక్క కింగ్ లూయిస్ 16ని బీహెడ్డింగ్, తలను నరికేయడంతో పాటు వాళ్ళు ఏం చేశారు, మొత్తం యూరప్ ప్రజల్ని రాయల్ రెజిమెంట్స్ ఓవర్థ్రోయింగ్ చేయడానికి, అంటే రాచరిక అధికారాన్ని కూలదోయడానికి వారి యొక్క సపోర్ట్ అడిగారు. ఎవరిని? లవింగ్ పీపుల్ ఆఫ్ ఫ్రీడమ్ని ఇష్టపడే ప్రజలందరి యొక్క సింపథెటిక్ సపోర్ట్, అంటే ఒక సానుభూతితో కూడినటువంటి మద్దతును కోరారు. సో దీని వలన ఎక్కడ పడితే అక్కడ ఇలా చేయడం వలన ఈ మోనార్కీ సిస్టమ్ అనేది ఎవ్రీవేర్, ప్రతి చోట కూడా ఈ రాచరిక విధానం ఏదైతే ఉందో అది భయాందోళనకు గురైంది. సో దీంతో బిగినింగ్లో వెల్కమ్ చేసినటువంటి ప్రజలు ఈ రెవల్యూషన్ చివరికి వచ్చేసరికి ట్రెంబుల్డ్, అంటే వణుకుపోవడం అనేది మొదలయ్యింది. అంటే మొదట ఏ ప్రజలైతే ఆ యొక్క రెవల్యూషన్కి స్వాగతం పలికారో చివరి దశకు వచ్చేసరికి ఈ రెవల్యూషన్కి మొత్తం యూరప్పే వణుకుపోయింది. సో ఇది దీని యొక్క క్యారెక్టర్. ఇక రెండోది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అంటే రెవల్యూషన్కి సంబంధించినటువంటి సూత్రాలు ఏంటి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎనీదర్ కాజ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్యారెక్టర్ ఆఫ్ ద రెవల్యూషన్, ఈ రెవల్యూషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ క్యారెక్టర్, అంతర్జాతీయ పాత్ర, ఇంటర్నేషనల్ క్యారెక్టర్. ఈ ఇంటర్నేషనల్ క్యారెక్టర్లో మరొక ముఖ్యమైన కారకం ఏంటంటే ప్రిన్సిపల్స్ దేని ప్రిన్సిపల్స్? రెవల్యూషన్కి సంబంధించినటువంటి సూత్రాలు. ఏంటి ఆ మెయిన్ 3 ప్రిన్సిపల్స్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడాం. ఆ మెయిన్ 3 ప్రిన్సిపల్స్ వర్ ఈక్వాలిటీ, లిబర్టీ స్వేచ్ఛ, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రాటర్నిటీ. థర్డ్ వన్ ఏంటమ్మా? ఫ్రాటర్నిటీ. ఈ 3 అంశాలు కూడా ఈ రెవల్యూషన్కి సంబంధించి ముఖ్యమైన ప్రైమరీ ప్రిన్సిపల్స్, ప్రధానమైనటువంటి సూత్రాలుగా పరిగణించబడ్డాయి. యూరోప్ ప్రజలు అసలు రెవల్యూషన్ కొరకు, ఈ విప్లవానికి కారణం ఏంటంటే ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేయబడింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ సూత్రాల కొరకే ఫాలో అయ్యారు. ఏ సూత్రాల కొరకు? ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వం అనే అంశాల కొరకు పోరాడారు. దే డిడ్ నాట్ అడ్మిట్ ఆఫ్ నో కాంప్రమైజ్. దీనికోసము వాళ్ళు ఎలాంటి కాంప్రమైజ్ కూడా అవ్వలేదు. అంటే అవి ఖచ్చితంగా ప్రజలకు ఉండాల్సిందే కాంప్రమైజ్. దే డిడ్ నాట్ కాంప్రమైజ్. దీని కొరకు వాళ్ళు ఎలాంటి కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. దేని కొరకు? ఈ యొక్క స్వేచ్ఛ, సమానత్వము మరియు ఇంకోటి ఏంటి? ఫ్రాటర్నిటీ. దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. అదేవిధంగా టు ఎనీ వన్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు కూడా ఈ మూడింటిని పొందాల్సిందే. అంటే ప్రజలందరికీ స్వేచ్ఛ ఉండాలి, ప్రజలందరికీ సమానత్వం ఉండాలి, ప్రజలందరిలో కూడా సోదరభావం అనేది ఉండాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళు అవగాహన చేసుకొని ఈ మూడిట్లో వీళ్ళు ఎలాంటి కాంప్రమైజ్, రెవల్యూషనర్స్ విప్లవకారులు అనేవారు ఎలాంటి కాంప్రమైజ్ అనేది పొందలేదు. అండ్ ఎవ్రీబడి ప్రిపేర్ ఫర్ దిస్, ప్రతి వ్యక్తి కూడా దీని కొరకు ప్రిపేర్డ్గా సిద్ధంగా ఉన్నారు. అండ్ చాంపియన్ దీన్ని సాధించారు. ఈవెన్ డై ఫర్ దిస్, దీనికోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఈవెన్ డై ఫర్ దిస్, ఈ మూడింటిని సాధించడం కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడడం జరిగింది. అయితే ఇట్ వాస్ ద ప్రిన్సిపల్స్, ఈ సూత్రాల ఆధారంగా యూరప్లో 19th సెంచరీలో, ఎప్పుడమ్మా 19th సెంచరీలో 19వ శతాబ్దంలో అనేకమైనటువంటి తిరుగుబాట్లు అనేవి జరిగాయి. వీటి కొరకు? ఈ మూడిట్ల కొరకే. సో ఇవి దీనికి సంబంధించిన ప్రిన్సిపల్స్. ఇంటర్నేషనల్ క్యారెక్టర్లో మరొక ముఖ్యమైన కారణం ఏంటి? ప్రిన్సిపల్స్. ఆ 3 ఏంటి? ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. దీని కొరకు యూరప్ ప్రజలు ఎలాంటి కాంప్రమైజ్ అనేది చెందలేదు. ఈవెన్ వీటిని సాధించడం కొరకు చనిపోవడానికి కూడా రెడీ అయ్యారు. సో ఈ 3 సూత్రాల వలన, ఏవైతే ఈ 3 సూత్రాలు మనం మాట్లాడుకున్నామో ఈ 3 సూత్రాల వలన 19th సెంచరీలో యూరప్లో అనేకమైనటువంటి విప్లవాలు అనేవి లేచాయి.
సో ఇది రెవల్యూషన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ క్యారెక్టర్కి సంబంధించిన వాటి యొక్క ప్రిన్సిపల్స్, అదేవిధంగా ఈ రెవల్యూషన్ యొక్క క్యారెక్టర్. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. 1-2 సార్లు క్వశ్చన్ చదవండి, ఒకసారి పీడిఎఫ్ 1-2 సార్లు క్వశ్చన్ చూడండి, ఆ తర్వాత ఒకసారి పీడిఎఫ్ చదువుకుంటే ఈజీగానే క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. దీంతో మనం సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.